ఇది పాలక మండలికి సంబంధం లేనటువంటి కర్నూలు జిల్లా అదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిబంధనల ఉల్లంఘనపై వైస్ చైర్మన్ అదూరి విజయ్ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేరుశెనగను కుప్పల రూపంలోనే కొనుగోలు చేయాలని ఉన్నప్పటికీ కొందరు దళారులు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు మరోసారి వినతి పత్రం అందజేసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము, వేరుశెనగ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పలు వేసి మాత్రమే టెండర్కు పోవాలా. మిగిలిన మార్కెట్ యార్డులో కుప్పలుగా వేసి అమ్మడమైంది, అతిపెద్ద ఆధుని మార్కెట్ యార్డులో కుప్పలు వేయలేకపోవడమైంది. ఇది అది. మీరు కొంగనపల్లి, మీరు ఊరుకుంద. ఇప్పుడు ఇక్కడ వేరుశెనగ అమ్మడానికి వచ్చినారా? ఎక్కడన్నా మీ వేరుశెనగ? ఇట్లా ఆరాయొద్దు కదా, కుప్పలు వేయాలి కదా. కుప్పలు ఎత్తే వాళ్ళు పేద రైతులు వీళ్ళు పాపం గుంతకల్ నుంచి వచ్చినారు, ఈయనేమో ఉరుకుంద నుంచి వచ్చినారు. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ రకమైన కార్యకలాపాలు చేస్తున్నారు. అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులకు కూడా పలుమార్లు చెప్పినాం. గతంలో గోవింద్ గారైనా ఇప్పుడున్న ప్రజెంట్ సీత ఉన్నాము, వేరుశెనగ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పలు వేసి మాత్రమే టెండర్కు పోవాలా. ఆరబెట్టడానికి అనుమతులు లేవు. ఇదంతా అనధికారికంగా చేసేటువంటి కార్యకలాపాలుగానే మనం భావించాలి. గతంలో గోవింద్ గారైనా సెక్రటరీ, ఇప్పుడున్న సీతారామయ్య గారైనా సెక్రటరీ లైసెన్సులను రద్దు చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము గారు కూడా మా వైపు నుంచి వినతి పత్రాన్ని ఒకటి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు ఎప్పుడు అండగా